క్రెడిట్ చోరీలో ముందుంటారు సీఎం చంద్రబాబు. ఏం చేయకపోయినా పక్కనోళ్ళు చేసిన దాన్ని తాను చేసినట్లు గొప్పలు చెప్పుకుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ అదే చేశారు. నిజాలను తొక్కిపెట్టి సంకుచిత బుద్ధితో ప్రజలను తప్పుదోవ పట్టించారు. కానీ చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా అసలు నిజం మంత్రివర్గ సమావేశం సాక్షిగా బట్టబయలైంది. చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చౌర్యం, విశాఖకు గూగుల్ రాక వెనుక నిజాలను తొక్కిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించిన వైనం తాజాగా మంత్రివర్గ సమావేశం సాక్షిగా మరోసారి బట్టబయలైంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 480 ఎకరాలను గూగుల్తో డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార అనుబంధం ఉన్న అదానికి కేటాయించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూప్ సంస్థలు, అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలను గూగుల్ నోటిఫైడ్ పార్ట్నర్గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ హయాంలోనే 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడటం, ఆ తర్వాత 2023 మే 3న అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటునకు గత ప్రభుత్వంలోనే ప్రక్రియ మొదలైందని, ఇందుకోసం సింగపూర్ నుంచి 3900 కిలోమీటర్ల మేర సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన శంకుస్థాపనకు కొనసాగింపుగా ఇప్పుడు 1000 మెగావాట్లకు డేటా సెంటర్ను విస్తరిస్తున్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. అదానీ పేరెత్తితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని, బాబు సంకుచిత బుద్ధితో వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి గూగుల్ తెస్తున్నందుకు అదానీకి ధన్యవాదాలు చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. ఆ పేరు చెబితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి గురించి కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయంతోనే నిజాలు కప్పిపుచ్చి గుట్టుగా వ్యవహరించారు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటు మాత్రమే కాకుండా 25,000 ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజు అదానితో చేసుకున్న ఒప్పందంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోరింది. తద్వారా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందంలో పొందుపరిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.